ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకొస్తానని బీరాలు పలికేవారు చంద్రబాబు. చంద్రబాబు హామీలు ఇచ్చిన ప్రతిసారి నిజమే నీళ్లొస్తాయేమో అని కుప్పం ప్రజలు ఎదురు చూసేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన సంగతిని మరిచిపోయేవారు. మరలా ఎన్నికల్లో తిరిగి షరామామూలే. అలా అవిగో నీళ్లు ఇవిగో నీళ్లు అంటూ 3.5 దశాబ్దాలుగా చంద్రబాబు తమను మోసం చేస్తూ వచ్చారని కుప్పం ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు పలుసార్లు మాటిచ్చి నిలబెట్టుకోలేదని, ఒక్కసారి మాటిచ్చిన వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకుని కుప్పానికి నీళ్లు తేవటం సంతోషంగా ఉందని వారు ఆనందంతో చెప్తున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సీఎం వైఎస్ జగన్ ప్రతి బహిరంగ సభలోనూ ఓ మాటను గుర్తు చేస్తూ ఉంటారు. పార్టీలు చూడం, రాజకీయాలు చూడం, కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్తారు. అలా చెప్పటమే కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించటమే దీనికి నిదర్శనం. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేయలేని పనిని 4.5 ఏళ్ల పాలనలోనే చేసి చూపించారు. హంద్రినివా కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కుప్పం ప్రజలకు సాగునీరును అందిస్తున్నారు. బీడివారిన కుప్పం నియోజకవర్గంలోని భూములు కృష్ణమ్మ పలకరింపుతో పులకించనున్నాయి. కృష్ణా జలాలు రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు దాటి 100 కిలోమీటర్లు ప్రయాణించి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని తాకనున్నాయి. దశాబ్దాలుగా నీటి కోసం తల్లడిల్లుతున్న కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు సీఎం వైఎస్ జగన్. అభివృద్ధి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జరిగింది. ఈ 4 సంవత్సరాల 57 నెలల్లో మనకు చాలా వరకు అభివృద్ధి జరిగింది. గతంలో అయితే చాలా ఇబ్బందులు ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గానికి వచ్చి 89లో వచ్చాడు. దాదాపుగా 35 సంవత్సరాలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.25 సంవత్సరం అయింది. ఆయన పరిపాలన సాగించింది వచ్చి 3 సంవత్సరాలే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమంటే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. అయినా కూడా ఆయన చాలా కష్టపడి, చంద్రబాబు గురించి చెప్పాలంటే చిన్న ఉదాహరణ ఈరోజు జరుగుతూ ఉంది. భువనేశ్వర్ గారు వచ్చి ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు మా మండలంలో. అంటే కరోనా టైంలో మీరు రాలేదు కుప్పానికి, నీ కొడుకు రాలేదు, మీ భర్త రాలేదు. ఈరోజు ఎలక్షన్ 30 రోజుల్లో నువ్వు భోజనం పెట్టేకి వచ్చావు. అంటే కుప్పానికి నువ్వు 35 సంవత్సరాలుగా ఉన్నావు, నువ్వు పట్టించుకోలే. 35 రోజుల ముందు వచ్చి నువ్వు అన్నం పెడతానంటే ఎవరు కూడా ప్రజలు మూర్ఖులు కాదు. జనాల్ని ఎట్లా మభ్య పెడుతున్నావని చెప్పి ప్రతి ఒక్కరికి కళ్ళు కట్టినట్లు ఉన్నాయి. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జాడలు కనిపించవు. ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని 35 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు 3.5 దశాబ్దాలుగా మాటలు చెప్పడంతోనే ప్రజలను మభ్యపెట్టారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నియోజకవర్గానికి కనీసం తాగునీటిని కూడా అందించలేదంటున్నారు కుప్పం ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గ ప్రజలు సాగునీరుకి చాలా ఇబ్బందులు పడుతున్నారని మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ద్వారా, అదేవిధంగా మా ఎమ్మెల్సీ భరత్ గారి ద్వారా తెలుసుకుని ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గానికి సాగునీరు మనం అందిస్తామని చెప్పి ఆయన తెలియజేయడం, అదేవిధంగా ఇప్పుడు నీళ్లు కుప్పం నియోజకవర్గం తీసుకువస్తుండడం, ఆయన వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడానికి వస్తుండటంతో మాకందరికీ కూడా కుప్పం రైతులుగా మేము నిజంగానే గర్విస్తూ ఉన్నామని చెప్పి. చంద్రబాబు చేయలేని పనిని కేవలం 4.5 ఏళ్ల కాలంలోనే సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హంద్రినివా కాలువల ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గంలో పారిస్తానని ఊదరగొట్టే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పట్టించుకునేవారు కాదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి కూడా చంద్రబాబేనని వారు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పం నియోజకవర్గంలో హంద్రినివా కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు ముఖ్యమంత్రి జగన్. త్వరలోనే హంద్రినివా కాలువను ప్రారంభించనున్నారు. కుప్పం ప్రాంతంలో కరువుకు శాశ్వతంగా పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అడుగులు వేశారు. కృష్ణా జలాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలను సాకారం చేశారు. పలు సవాళ్లను ఎదుర్కొంటూ నిధుల విషయంలో రాజీ పడకుండా హంద్రినివా కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో తీవ్ర కరువు ఛాయలు అలుముకుంటూ ఉంటాయి. తమ్మళ్లపల్లి, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలో 1000 నుంచి 1500 అడుగుల వరకు బోరు వేసినా నీరు పడుతుందన్న గ్యారంటీ లేదు. ఈ ప్రాంతంలో ఒకటైన కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు ఈనాడు ఆ నియోజకవర్గ ప్రజల ఘోష మాత్రం పట్టించుకోలేదంటున్నారు కుప్పం వాసులు. చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్టులు ఇవ్వడం, సీఎం రమేష్ కానీ ఇట్లాంటి కాంట్రాక్టర్స్ కింద ఇచ్చేసి
అర్ధాంతరంగా గవర్నమెంట్ పోతానే వాళ్ళకి ఇతనే చెప్పి చేయనివ్వకుండా పనులన్నీ నిలిపి కుప్పం ప్రజలకు అందరినీవానే కాదు సుజలా కూడా ఇవ్వకుండా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నంటే మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేల కోట్ల రూపాయలు కేటాయించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రారంభించారు. అందులో భాగంగా సీమ కరువును పారద్రోలడానికి పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి నిధులు విడుదల చేయించారు. అందులో ఒకటి హంద్రి నివాస్ సుజల స్రవంతి. కర్నూలు నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు కృష్ణా జలాలను అందించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఇప్పుడు సీమకు తాగునీరు అందిస్తోంది. అయితే కుప్పం నియోజకవర్గంలో ఉపకాలువల పనులు జరగకపోవడంతో చాలా కాలం కుప్పం ప్రాంత వాసుల తాగునీటి కష్టాలు కొనసాగాయి. హంద్రినివా ప్రాజెక్టులో కుప్పం ఉపకాలువ కాంట్రాక్టు పనులను చంద్రబాబు ముఖ్య అనుచరుడు సీఎం రమేష్కు ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగానే చంద్రబాబుపై ఉన్న అపనమ్మకంతో ఆయన పనులను నిలిపివేశారు. కాంట్రాక్టర్లు అర్థంతరంగా పనులు నిలిపివేస్తే సీఎం హోదాలో చర్యలు తీసుకోవలసిన చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తరువాత కూడా 31 నెలలు కాంట్రాక్టు గడువును పెంచడమే కాకుండా ఒప్పందానికి మించి 144 కోట్ల రూపాయలను అదనంగా దోచిపెట్టారనే ఆరోపణలు బాబుపై ఉన్నాయి. అయినా సరే కుప్పానికి నీళ్లు తేలేకపోయారు. చంద్రబాబు పట్టించుకొని కుప్పం కాలువల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టించారు. 1.10 టీఎంసీల నీటిని తరలించేందుకు 430.27 కోట్లతో చేపట్టిన కుప్పం ఉపకాలువ పలమనేరు నియోజకవర్గం పెదపంజాని మండలం అప్పినపల్లి చెరువు వద్ద ప్రారంభమై కుప్పం నియోజకవర్గంలోని చివరి చెరువైన పరమసముద్రం చెరువులో కలుస్తుంది. కుప్పంలోని పలు మండలాల పరిధిలోని 6,500 ఎకరాల ఆయకట్టుకు 4.05 లక్షల మంది జనాభాకు తాగునీరు అందనుంది. ఆ విధంగా మొత్తం 110 చెరువులకు కృష్ణా జలాలను అందించడమే లక్ష్యంగా ఈ కాలువ పనులను పూర్తి చేయించారు సీఎం వైఎస్ జగన్. అది ఒక రాజశేఖర రెడ్డి ఒక కుటుంబము జగనన్నకే సాధ్యం. ఆయన కుప్పం ప్రాంత ప్రజలు 35 సంవత్సరాల ఇంకా చంద్రబాబును గెలిపిస్తూనే వస్తున్నారు. అయినా కూడా ఆయన వివక్ష చూడకుండా పులివెందులతో సమానంగా నేను కుప్పంని చూస్తాను, ఈ కుప్పము నాకు పులివెందులతో సమానమే అని చెప్పనేసి మొన్న చేయుత ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్లో చేయుత ప్రోగ్రాంకి వస్తే అప్పుడు మాటిచ్చిన కాలువ పూర్తి చేసి నీళ్ళు ఇస్తాను, నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓట్లకు వస్తాను. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ 14 సంవత్సరాలు 4 మండలాలు కరువు మండలాలుగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క రాష్ట్రంలోనే ఒకే ఒక్క కరువు మండలం లేదు. అది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకిను జగనన్న ఫ్యామిలీకి నిదర్శనం. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేయలేని పనిని సీఎం వైఎస్ జగన్ 4.5 ఏళ్లలో పూర్తి చేయడంపై కుప్పం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హంద్రినివా కాలువల ద్వారా కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి, కుప్పం మండలాల్లో 110 చెరువులకు కృష్ణా జలాలు చేరనున్నాయి. పరమసముద్రం వద్ద హంద్రినివా కాలువ నుంచి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. దశాబ్దాల తరబడి కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి హంద్రినివా కాలువల ద్వారా కుప్పం ప్రజల దాహర్తి సాగునీరు అవసరాలకు తీర్చేటువంటి చిరకాల వాంఛ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేయబోతూ ఉన్నారు. ఈ నెల 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఈ యొక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా సాకారం చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కుప్పం నియోజకవర్గంలో మొత్తం పొంగనూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర ఏదైతే 207వ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి 125 కిలోమీటర్ల మేర ఈ యొక్క కుప్పం హంద్రినివా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క పనులు మనం చూడొచ్చు. 2 వైపులా కూడా లెవెలింగ్ పనులు పూర్తయ్యాయి. సిమెంటు పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. నీరు రావటమే ఆలస్యం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చివరి డెడ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో కుప్పం మండలంలో ఉన్నటువంటి పరమసముద్రం వద్ద ఉన్నటువంటి యొక్క చెరువుకు చివరి పాయింట్లో నీరు చేరుతుంది. మొత్తం 220 క్యూసెక్ల నీరు యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 110 చెరువులకు కుప్పం మండలంలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో 4 మండలాలు శాంతిపురం మండలం కావచ్చు, ఇటు రామకుప్పం మండలం, గుడిపల్లి మండలం, కుప్పం మండలానికి సంబంధించి 4 మండలాలకు సంబంధించి 6,500 ఏదైతే ఆయకట్టు ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించబోతూ ఉంది. 4 లక్షల ప్రజలకు సంబంధించి తాగునీరు అందించే దిశగా ఈ యొక్క కుప్పం హంద్రినివా కెనాల్ పనులు 570 కోట్ల రూపాయలతో మొత్తం అంచనాలతో ప్రారంభమయ్యాయి. మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా శరవేగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజల
చిరకాల వాంఛ దాహర్తి తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగానే హంద్రీనీవా కాలువలకు నీరు అందించిన తర్వాతే మళ్ళీ కుప్పానికి అడుగు పెడతామన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు కుప్పం ప్రజల దాహర్తి తీర్చేందుకు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు సంబంధించి కాలువల పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 26 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క హంద్రీనీవా కాలువల ద్వారా నీరు అందించేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏనాడు ఈ ప్రాంత ప్రజల అవసరాలకు తగ్గట్టుగా హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కోవిడ్ 2 ఏళ్ల సమయం వృధా అయినప్పటికీ చివరి 3 ఏళ్లలో కేవలం పట్టు వదలని విక్రమార్కుడిగా ఈ ప్రాంత ప్రజలు మన్నలు పొందేందుకు ఈ యొక్క హంద్రీనీవా కాలువల పనులను పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం ద్వారా ఈ ప్రాంత ప్రజలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటాం. ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక తీర్చినందుకు తాము రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి. కుప్పం నియోజకవర్గంలోని చిరకాల స్వప్నం నెరవేర్చడంతో సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు కుప్పం ప్రజలు. హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. చిరకాల వాంఛ ఏదైతే హంద్రీనీవా కాలువల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నటువంటి లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26వ నాడు సాకారం చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కుప్పం మండలంలో యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పం వరకు కూడా మొత్తం 124 కిలోమీటర్ల మేర యొక్క హంద్రీనీవా కెనాల్ అనేది పూర్తయింది. ఈ యొక్క కాలువల ద్వారానే కృష్ణా జలాలు ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి అప్పినపల్లి వద్ద నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఈ యొక్క కెనాల్ నీటి అంతా కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 110 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క హంద్రీనీవా కెనాల్ చివరిది ఏదైతే కుప్పంలో టెయిల్ ఎండ్ పాయింట్గా ఉన్నటువంటి పరమ సముద్రం గ్రామానికి సంబంధించినటువంటి చెరువులో ఈ యొక్క నీరు చెరువుకు చేరుకుంటాయి. మొత్తం కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు ఏదైతే ఉన్నాయో శాంతిపురం మండలం కావచ్చు, రామకుప్పం మండలం, గుడిపల్లి మండలం, ఈ యొక్క కుప్పం మండలంలో మొత్తం 110 చెరువులకు నీరు అందిస్తుంది. మొత్తం సాగునీరు సంబంధించి ఆయకట్టు 6,500 ఎకరాలకు ఆయకట్టు అందించేటువంటి యొక్క హంద్రీనీవా కెనాల్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నెల 26వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకోబోతూ ఉంది. 35 ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క హంద్రీనీవా కెనాల్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ యొక్క పనులన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి కావడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, కుప్పం ప్రజల చిరకాల కోరిక ఇది అవుతుందా లేదా అని కూడా చాలామంది అయితే కలగన్నారు. దశాబ్దాల తరబడి మేము చూస్తున్నాము. ఈ హంద్రీనీవా అనేది రాజశేఖర్ రెడ్డి గారు పరుగులు పెట్టించినారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 30 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ రోజు ఇక్కడ ప్రజల సాగునీటి అవసరాల గురించి పట్టించుకోలేదు. ప్రజలు ట్యాంకర్లలో వాటర్లు తోలుకునే పరిస్థితి కుప్పంలో ఉంది. ఇటువంటి పరిస్థితిని రూపుమాపాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగులు మేము ఇక్కడ గమనించాము. రాత్రి పగులు పరుగులు పెట్టించి ఆయన ఏ రోజైతే 6-7 నెలలకు ముందు కుప్పంలో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాడు, నేను ఈసారి వస్తే కుప్పం వస్తే మీకు హంద్రీనీవా నీళ్ళు ఇచ్చే నేను కుప్పంలో వచ్చి ఓట్లు అడుగుతాను, నేను కాలు పెడతాను అని చెప్పి ఇచ్చినాడు. అదేవిధంగా ఈరోజు ఆయన హంద్రీనీవా నీళ్ళు ఈ నెల 26వ తేదీన ఇక్కడ వదులుతున్నారు. మా ఏరియాలన్నీ కూడా భూగర్భ జలాలు 1000 అడుగులు పైన బోర్లు వేయాలా. అటువంటి ఈ కరువు ప్రాంతంలో ఏ రోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఎందుకు వాళ్ళు ఊరికన్నా మేము చేసినాం అంటారు. 35 ఏళ్ళుగా నువ్వు ఎందుకు చేయలేదు అని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసినారు కాబట్టి నువ్వు దాన్ని మొదలుపెట్టినావు, మళ్ళీ కొంచెంసేపు చేసి వదిలినావు. ఎంత చేయాలన్నా? ఆ మాదిరిగా ఒక ముఖ్యమంత్రి అనుకుంటే మీరు ఎంత చేయగలరు?
మీరు చేసిండొచ్చు, మీకు చిత్తశుద్ధి లేదు. ఎక్కడ బాగుపడిపోతారో మన మాట వినరో ప్రజలు, ఎక్కడ వీడి దగ్గర డబ్బులుంటే మన దగ్గర మాట వినరో అనే మాదిరిగా మీరు చెయ్యరు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు చెప్పిన, నేను వస్తాను, ఈసారి వస్తే మీకు నీళ్లు తీసుకువచ్చే నేను మీ ఊరికి వస్తానన్నాడు. ఈరోజు మా అన్న నీళ్ళు ఇచ్చాడు, మా ఊరికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. కుప్పం ప్రజల తరపున మేమందరూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాంత వాసిగా మీరేమనుకుంటున్నారు? సార్ మాకైతే చాలా హ్యాపీ సార్. ఇంత 45 సంవత్సరాలుగా వాళ్ళు ఉండి కూడా ఏమి గోకలేదు సార్. ఇప్పుడు మా జగనన్న గెలిచి 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాల్లో 2 ఏండ్లు కరోనా పోయింది సార్. ఆ 3 ఏండ్లు ఇంత మాత్రం చేసినాడంటే మాకైతే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది సార్. ఇట్లా ముఖ్యమంత్రి మాకు దొరికినాడంటే మాకు చాలా హ్యాపీ సార్. మా కుప్పం వాసులు కానీ, మా విలేజ్లో పరమసుందరం నివాసం ఉండేవాళ్ళు కానీ, మా ఊరోళ్ళు కానీ చాలా సంతోషపడతారు సార్. మాకైతే చాలా హ్యాపీ సార్. ఈసారి సార్ ఖచ్చితంగా కుప్పంలో సార్ చంద్రబాబు నాయుడుని ఓడగొట్టి మా భరత్ సార్ని 100% గెలిపిస్తాం సార్. ఇంతకంటే మాకు చాలా హ్యాపీ సార్. చాలా సంతోషంగా ఉన్నారు రైతులంతా కూడా. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి కళ సాకారం కాబోతోంది. మీ హయాంలో చూస్తూ ఉంటుంటే కళ నిజమవుతోంది. ఎలా అనిపిస్తుంది పెద్దయినా? చాలా సంతోషం స్వామి. ఈ చెరువు అనేది నిండితే ఇక్కడ మల్లానూరు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా 300-400 అడుగులకి ఇప్పుడు బోర్ వేసే పనిలే. 300-400 అడుగులకు నీళ్ళు వచ్చేస్తుంది. బోర్లు అనేది ఎవరు వేయరు. ఈ చెరువు నిండితే చాలు. సంవత్సరానికి ఒకసారి వదిలితే కూడా చాలా సంతోషము. జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాము. జై భరత్ సార్, జై జగన్ అన్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామంతా కూడా రుణపడి ఉంటామని అంటున్నారు ఈ ప్రాంత రైతులు. ఎన్నో ఏళ్లుగా తామంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి హంద్రీనేవా జలాలు, కృష్ణా జలాలు ఇక్కడికి రావటం అనేది కలగా మారుతుంది అనుకున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల కళను సాకారం చేస్తూ ఈ నెల 26 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి 110 చెరువులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 26న వస్తున్న నేపథ్యంలో ఒక పండుగ వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.